హలో సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, గ్రేట్. సార్, మీరు చాలా రోజుల తర్వాత వస్తున్నారు. కథలు నచ్చక చేయడం లేరా, లేకపోతే కథలు మీ దగ్గరికి రాలేవా? రెండు వచ్చినవి నచ్చలేదు, మంచి రాలేదు. అంటే పోలీస్ కథ అనగానే కమర్షియల్ మూవీ అనుకుంటారు. అలాంటి కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చా? కమర్షియల్ మూవీ కాదు, స్టోరీ బేస్డే ఉంటుంది. గ్రిప్పింగ్గా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అసలు ఏమన్నా అనడం కానీ, బట్ ఓవరాల్ ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్ని మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అంటే మీరు ప్రొడ్యూసర్గా ఎప్పుడైనా రిస్క్ చేస్తున్నాను అనుకున్నారా? ఎంత బడ్జెట్ అనుకున్నారో? అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందా? అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైంది, కానీ రిస్క్ ఎప్పుడైనా రిస్కే కదా ప్రొడ్యూసర్కి. యా. అంటే ఈ జనరేషన్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం? వన్ పర్టికులర్ అని ఏం లేదు, బట్ అందరూ బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే మీరు అల్లు అర్జున్ గారి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు ఆ టాపిక్గా మారినాయి. ప్రపంచ స్థాయికి ఎదుగుతారని ఎప్పుడైనా అనుకున్నారా అల్లు అర్జున్ గారు? ఎవళ్ళు ఊహించరు కదా, ఇట్స్ పాపం వాళ్ళకి కూడా తెలిసి ఉండదు, బట్ దే హ్యావ్ డన్ ఇట్, దేర్ హార్డ్ వర్క్, దేర్ ప్యాషన్. యా, ఇట్స్ గుడ్. అంటే ఈ మధ్య మూవీస్ చాలా వచ్చినాయి. అసలు ఏ స్టోరీ, ఏ మూవీ నచ్చింది మీకు? మనశంకర్ వరప్రసాద్ నచ్చింది నా బాగా ఈ మధ్యకాలంలో. యా. అంటే మీ ట్రైలర్ చూస్తే ఎలా ఉందంటే తమిళ రాజకీయాలు, జయలలిత గురించి అన్నట్టు అనిపించింది. సేమ్ అలానే ఉంటుందా? అట్లా ఏమి ఉండదు, తమిళ రాజకీయాల గురించో లేకపోతే పర్టికులర్గా ఇది అని ఉండదు, కానీ అది ఒక బ్యాక్ డ్రాప్గా ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా, హీరోగా కూడా చేస్తారా? హీరోగానే చేస్తాను, అదే. అంటే ఇప్పుడు ఏమేమి మూవీ చేస్తున్నారు సార్? నెక్స్ట్ ఏమైనా కథలు వచ్చాయండి? ఇంకా చెప్తాం, కొంత టైం బట్టి చెప్తాను. యా. అంటే మీరు చిన్నప్పుడు అలానే యంగ్గా ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఇప్పుడు కూడా అలానే యంగ్గా ఉన్నారు. అసలు అంత యంగ్గా ఉండడానికి గల కారణం ఏంటి సార్? తక్కువ తింటాం, బాగా పని చేసుకోవటం, అంతే. అంటే మీరు చేసిన మూవీస్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఏ మూవీ రీ రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? స్నేహితులు, నా ఊపిరి. ఈ మధ్య ఓటీటీలో అసలు మీకు అలరించిన సినిమా ఏది సార్? మర్చిపోయాను, జీలో ఏదో ఒక సినిమా ఉంది, అది బాగానే ఉంది.